గురుగారు, హనుమాన్ అనే పదంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ పేరులో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? హనుమాన్ అంజనా సూను జానకీ శోకనాశ. ఆయన మహానుభావుడు. హనుమాన్ అంజనా సూను, హనుమంతుడు అని పేరు ఎందుకు వచ్చింది? ఆ ఇంద్రుడు వజ్రాయుధం తీసుకొని ఒక్క దెబ్బ కొట్టాట. హనుమంతుల వారు నా చిన్నప్పుడు ఆ సూర్యుడి దగ్గర విద్యాభ్యాసం చేసేటువంటి సమయంలో ఆ ఇంద్రుడికి ఏదో కినుక వహించేసి, కోపం వహించేసేసి ఒక్క దెబ్బ కొట్టాట. ఆ కొట్టడం ఈ దవడ అంటారు, దీన్ని హనువు అంటారు ఈ దవడని సంస్కృతంలో. ఆ దవడ మీద మామూలుగా కర్రపలతోటి కొట్టలేదు ఆయన, 100 అంచులు గల కత్తిట వజ్రాయుధం అంటే. అసలు ఊహ చేయండి ఒక్కసారి, మామూలు కత్తికి ఒక అంచు ఉంటుంది, 100 అంచులు గల కత్తి. అది దధీచి అనేటువంటి మహానుభావుడి యొక్క వెన్నుపూస, పర్వతాల యొక్క రెక్కలని తగ్గొట్టడానికి వాడినటువంటి కత్తి అది. అటువంటి గొప్ప కత్తి, దాన్ని వజ్రాయుధము అని అంటారు. అటువంటిది ఇంద్రుడి దగ్గర ఉంది. ఆ వజ్రాయుధంతో దవడ మీద కొట్టాడు. దవడ మీద కొడితే ఒక్కసారి ఇంద్రుడి వజ్రాయుధం చేత దెబ్బతిన్నటువంటి హనువు కలిగిన వాడు కాబట్టి హనుమాన్, హనుమంతుడు, హనువు కలిగిన వాడు, వజ్రాయుధపు దెబ్బ కలిగిన వాడు. అందుకే ఆయన దవడలు ఇలా వాచిపోయి మనకి కనిపిస్తాయి. కానీ హనుమాన్ అంటే అర్థం అది కాదు, అది పైకి మాత్రం బాహ్యార్థము. అంతరార్థం వాల్మీకి మహర్షి వాల్మీకి రామాయణంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? హనుమాన్ వాక్య కోవిద. హనుమంతుడు అని అంటే వాక్యములు ఎలా మాట్లాడాలో, సంభాషణ ఎలా చెయ్యాలో తెలిసినటువంటి పండితుడు. ఎప్పుడు ఏ రకంగా సమయోచితంగా మాట్లాడాలో తెలిసినటువంటి వాడిని హనుమంతుడు అంటారు. సుగ్రీవుడు రామలక్ష్మణులు తన దగ్గరికి వస్తున్నప్పుడు కిష్కింధాకాండలో, మళ్ళీ మా అన్న వాలి పంపించాడేమో నన్ను చంపటానికి, ఒకసారి కనుక్కురావయ్యానంటే హనుమంతుడు మారువేషంలో వెళ్ళి వాళ్ళు రామలక్ష్మణులు ఏ పని మీద వచ్చారో కనుక్కోవడానికి వెళ్ళిన సందర్భంలో మాటలు మాట్లాడతాడు. అక్కడ హనుమాన్ అంటే ఏమిటో వాల్మీకి మహర్షి చెప్తాడు. వాక్య కోవిద. ఇది రాములంతటి గొప్పవాడు, రామబ్రహ్మం ఇచ్చినటువంటి కితాబు. ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఏ ఒక్క అక్షరం కూడా తప్పు మాట్లాడటం లేదు, ఏ అక్షరానికి ఎంత ఊనిక ఇవ్వాలి, ఎలా ఎంత స్పష్టంగా మాట్లాడాలి. వేదం చదువుకున్నవాడు, ఆ వేదం కూడా ఉదాత్త అనుదాత్త స్వరిత భేదంతో చక్కగా గురువు దగ్గర చదువుకున్నటువంటి వాడు ఎంత బాగా మాట్లాడతాడో అంత బాగా మాట్లాడుతున్నాడు కదా లక్ష్మణ. హనుమంతుల వారు తనలా రాముడు మళ్ళీ హనుమాను బాగా మాట్లాడుతున్నావు అని. ఎందుకంటే అక్కడ ఒక సందేశం అమ్మ లోకానికి, ప్రతిదీ కూడా. అందుకే జోహార్ జోహార్ వాల్మీకి. ఏం సందేశం ఇస్తున్నాడు? ఎప్పుడూ కూడా పెద్దలు పిల్లల్ని, వాళ్ళని ప్రత్యక్షంగా పొగడకూడదు. వాళ్ళ యొక్క ఆయుష్ క్షీణిస్తుంది, వాళ్ళకి గర్వం పెరుగుతుంది. లోకంలో ఇప్పుడు ఈనాటి రివాజు. ఎప్పుడూ కూడా తండ్రి ఏనాడు కూడా బిడ్డ ఎంత అభివృద్ధిలోకి వస్తున్నా కూడా బ్రహ్మాండం రా, నీకేంట్రా ఎదురు అని ఏనాడు కూడా కుమారుణ్ణి ముఖతః పొగడకూడదు. రాముల వారు ఇక్కడ చూపించాడు. అందుకే కదా లక్ష్మణ ఎంత బాగా మాట్లాడుతున్నాడో అని హనుమంతుల వారిని హనుమాన్ అనే శబ్దానికి వాక్య కోవిద, చక్కగా మాట్లాడేటువంటి స్వభావం కలిగిన వాడు, ఉచ్చారణ దక్షత కలిగినటువంటి వాడు అని రాముల వారు చెప్తారు. కాబట్టి హనుమాన్ అనే శబ్దానికి పురార్థం, పాత అర్థం ఏమో ఆ వజ్రాయుధం చేత దెబ్బ కలిగిన వాడని అర్థం. రాముల వారు చెప్పిన అర్థం, వాల్మీకి చెప్పించిన అర్థం ఏంటంటే నీతి కోవిదుడు, చక్కగా మాట్లాడటం తెలిసినవాడు.